థర్డ్ కాబట్టి మనం ఇది చూస్తాం. ఫస్ట్ మీకు ఓపెన్ అవడమే ఇక్కడ చూడండి, కాల్ ఆప్షన్ బ్లాక్ లైన్ పైన ఉంది, పుట్ ఆప్షన్ బ్లాక్ లైన్ పైన ఉంది. అంటే ఏది వీక్ అని మీకు తెలియదు. అట్ ది సేమ్ టైం మీకు ఏం చెప్తుంది, రెండు స్ట్రాంగే అని అక్కడ చెప్తా ఉంది. సో కొంచెంసేపు మనం వెయిట్ చేస్తే ఏది వీక్ అవుతుందని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. ఆ రోజు చాలా సేపు వరకు సైడ్ వేసే నడుస్తా ఉండింది. ఇవాళ మీరు కాల్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, బై చేశారనుకోండి, రీసెంట్ స్వింగ్ ఇది కదా, రీసెంట్ స్వింగ్ ఇది. సో ఇది స్టాప్ లాస్. ఒకవేళ మీరు కాల్ ఆప్షన్ స్ట్రాంగ్ గా ఉందనుకుంటే, అదే విధంగా ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, బై చేశారనుకోండి, స్టాప్ లాస్ వచ్చేసి ఇది అవుతుంది, రీసెంట్ స్వింగ్. సో ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఇది స్టాప్ లాస్ హిట్ కావాలా. ర్యాలీ చూడండి ఎంత వచ్చిందో. మీరు స్టాప్ లాస్ హిట్ అయిందా లేదా, అది మీరు రెస్పెక్ట్ గా స్టాప్ లాస్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక్కోసారి స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఒకసారి టార్గెట్ హిట్ అవుతాయి. కానీ ర్యాలీ మటుకు దీంట్లో చాలా ఉంటుంది. మీరు బుక్ చేసుకున్నా మీకు లాసెస్ అయితే చాలా, మీరు చూడరు. అది కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారు కొద్దిగా. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే క్యాండిల్స్ ఓకే పైకి వెళ్తున్నట్టు, కిందకి వచ్చేస్తున్నట్టు అటు ఉంటాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ వీక్ అయిపోయిందా, కానీ స్టాప్ లాస్ అయితే ఇటు కాల, మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది కదా పుట్టు, ఇక్కడ తీసుకున్నా కానీ ఈసారి స్టాప్ లాస్ ఇదనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాప్ లాస్ షిఫ్ట్ చేసుకోవాలి. మరి వచ్చేసి ర్యాలీ ఇట్ వస్తుంది. మీరు ఇక్కడ బుక్ చేసుకున్నా కానీ కొంత ఎక్కువ క్వాంటిటీ బుక్ చేసుకో, సగం 50% బుక్ చేసుకున్నా మళ్ళీ రెండు బ్లాక్ లైన్ పైన ఉంటే ఏంది పరిస్థితి? రెండు బ్లాక్ లైన్ పైన ఉంటే ఆ రోజు ఎటో ఒక సైడ్ మూమెంటము ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఒక సైడ్ మార్కెట్ వెళ్ళిపోద్ది, వన్ వే డైరెక్షన్ లో వెళ్ళిపోద్ది. ఇన్ కేస్ బ్లాక్ లైన్ కింద రెండు ప్రైజెస్ అట్లాగే ఎక్కువసేపు కన్సల్టేషన్ జరుగుతూ ఉంటే ఆ రోజు సైడ్ వేస్ మార్కెట్ బ్లాక్ లైన్ కిందే ఉంటే మాక్సిమం అటువంటిది మీరు చాలా తక్కువ రోజులే చూడగలరు. ఎటో ఒక సైడ్ పోవాలి కదా, బ్లాక్ లైన్ పైన ఏది ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఏదన్నా బ్లాక్ లైన్ పైన ఇక్కడ కొన్నారనుకోండి, చూడండి పుట్టు ఇక్కడ కొన్నారనుకోండి, స్టాప్ లాస్ దీని కింద ఏది రీసెంట్ స్వింగ్ ఏది ఉందో దాని కింద ఒక పాయింట్ కింద పెట్టుకోండి చాలు. ఒక పాయింట్ 2 పాయింట్లు పెట్టుకోండి. చూడండి ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఏడు కొన్నారనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడ స్టాప్ లాస్ లేదు అనుకుంటే ఇంకోటి ఏం చేయొచ్చు, బ్లాక్ లైన్ కిందకు వచ్చేసి బ్లాక్ లైన్ కిందకు వచ్చినా కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. చిన్న అంటే ఎన్ని పాయింట్స్ చూడండి, 10 పాయింట్స్, 10 పాయింట్స్కే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ టార్గెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ దాకా వస్తుంది కదా, ఆల్మోస్ట్ 50 పాయింట్స్. ఇప్పుడు మీకు ఒక 20 ట్రేడింగ్ సెషన్స్ లో ఎన్ని వస్తాయి మీకు అటువంటి స్టాప్ లాస్లు, చిన్న స్టాప్ లాస్. అసలు ట్రేడింగ్ అంటేనే, ట్రేడింగ్ లో ఏమొస్తాయంటే స్టాప్ లాస్ చిన్నగా ఉండాలి, టార్గెట్ ఎప్పుడు పెద్దగా ఉండాలి. సో మనకి చిన్న స్టాప్ లాస్ హిట్ అయినా కానీ టార్గెట్ వస్తే పెద్దగా ఉంటుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మీరు 10th అంటే ఎవ్రీ మంత్ 10th కానీ 12th కానీ ఇటువంటి ర్యాలీ మార్కెట్స్ చూడగలుగుతారు. ఎందుకంటే దాని ముందర కాంట్రాక్ట్స్ ఏవైతే బిల్డ్ అయి ఉంటాయో అవన్నీ అడ్జస్ట్మెంట్ జరగడానికి 12th నుంచే స్టార్ట్ అవుతా ఉంటాయి. ఇంకా మంత్ ఎండ్ వచ్చే దాకా మీకు పెద్ద ర్యాలీలు వస్తాయి. అవి ఎలాగంటే, మీకు బ్లాక్ లైన్ దాటిందంటే ఆల్మోస్ట్ చూడండి, బ్లాక్ లైన్ 156 రూపీస్ కదా, ఈ ఎల్లో లైన్ వచ్చేసి దానికి డబుల్ ఉంటుంది. అంటే మీరు తీసుకున్న ఆ ఏరియా తీసుకున్న దగ్గర నుంచి 50%, 100% రిటర్న్ వస్తుంది. అంటే డబుల్ అయిపోయేదానికి ఛాన్సెస్. మీరు ఎంత పర్సెంట్ తీసుకుని ఎగ్జిట్ అవుతారో అది మీ ఇష్టం. మీరు 20% తీసుకుంటారా, 30% తీసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ ప్రాబిలిటీ ఎక్కువ ఏ సైడ్ ఉంటుంది అనేది చెప్పద్దు, ఓకేనా. మీకు బ్లాక్ లైన్ పై తీసుకున్నారు, ఇది వెళ్ళింది, మళ్ళీ అది ఎక్కడ వీక్ అవుతుంది అంటే ఈ ఏరియా దగ్గర, కరెక్ట్ గా ఎల్లో ఈ ఏరియా. అంటే మీకు సపోజ్ ఈ ఏరియా అనుకోండి, ఈ ఏరియా దగ్గర కరెక్ట్ గా ఈ ఏరియా, అంటే ఏరియాని చెప్పద్ది, ఓకే. ఇప్పుడు ఎల్లో నుంచి రిజెక్ట్ అవ్వగానే ఆపోజిట్ డైరెక్షన్లో ఎంట్రీ తీసుకోవచ్చా?
తీసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో ఉంది ఇక్కడ ఎల్లో దగ్గరకు వచ్చిందంటే ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎల్లో ఉంది, ఎల్లోలో అయితే ఇక్కడ వచ్చిందా కరెక్ట్ గా 2 గంటల 27 నిమిషాలకు వచ్చింది అంటే ఈ పుట్ ఆప్షన్ వీక్ అయిపోయింది. మళ్ళీ అది ఎప్పుడు స్ట్రాంగ్ అవుద్ది? ఎల్లో లైన్ పైనకి వచ్చి ఒక క్యాండిల్ ఆగితే మళ్ళీ అది స్ట్రాంగ్ అయినట్లు లెక్క. సో మనం ఏం చేస్తామంటే 2 గంటల 27 నిమిషాలకి ఇక్కడ కూడా వచ్చింది, కానీ ఇక్కడ తీసుకున్నారంటే మీరు స్టాప్ లాస్ ఏది పెట్టుకోవాలా? దీని హై. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 49 పాయింట్స్ ఇక్కడ నుంచి పెట్టుకున్నా కానీ మీకు దీంట్లో 50% దాకా వచ్చిందంటే ఆ రోజు మార్కెట్ ఫుడ్ సైడ్ స్ట్రాంగ్ గా ఉంది. సో కొద్దిగానే ఇస్తుంది. కరెక్ట్ గా ఇక్కడికి వచ్చింది కదా 2 గంటల 16 నిమిషాలు వచ్చింది. కరెక్ట్ గా ఆడ తీసుకున్నారండి 2 గంటల 16 నిమిషాలు. ఇక్కడ తీసుకున్న 52 రూపాయలు. ఇక్కడ నుంచి ఎంత ఇచ్చింది? 8 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ మీకు 10 రూపీస్ పాయింట్స్ ఇచ్చింది. టాప్ లాస్ వచ్చేసి చాలా తక్కువ పడతాయి, 5 రూపాయలు అట్ట పడుతుంది. చూడండి మళ్ళీ ఇక్కడగా కరెక్ట్ గా 3 గంటల 9 నిమిషాలు అప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ మీరు ఎంట్రీ 49 రూపాయలు తీసుకున్నా స్టాప్ లాస్ ఎక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడే వచ్చింది. అంటే అంత స్టాప్ లాస్ చిన్నవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ప్రాబిలిటీ ఇటు సైడ్ ఉందని చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బ్లాక్ లైన్ పైన స్ట్రాంగ్ కదా, మళ్ళీ ప్రైస్ ఎక్కడి నుంచి గట్టిగా రివర్స్ అవుద్దంటే బ్లూ లైన్ దగ్గరికి వస్తుంది అంటే ఖచ్చితంగా అది స్ట్రాంగ్ అవుద్ది. ఈ బ్లూ లైన్ దగ్గరికి ఎక్స్పైరీ రోజు కానీ లేదా దాని ముందు రోజు కానీ వచ్చి టచ్ అవుద్ది, అంతేగాని ఇంకా దానికి ముందర ఉన్న ఎక్స్పైరీ ఆ రోజులు ఉండదు, టచ్ కాదు. సో ఇక్కడ ఈ ఏరియా తీసుకున్నప్పుడు తక్కువ జరగద్ది ప్రీమియం. మళ్ళీ అది ఎక్కడ దాకా వెళ్తుంది? ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 35 నుంచి 70 లేకపోతే దాంట్లో 50% ఇట్లా మూమెంట్స్ వస్తాయి. చూడండి 151% ఇక్కడ తీసుకున్నా కానీ మీరు అమౌంట్ డబుల్ అయిపోద్ది. సో లాస్ తక్కువగా ఉండేటట్టు చూసుకోండి, టార్గెట్ ఎక్కువగా ఉండేటట్టు ప్లాన్ చేయండి. ఒక్క టార్గెట్ హిట్ అయినా కానీ మీకు 4 స్టాప్ లాస్లు హిట్ అయిపోద్ది. సో ప్రాబిలిటీ విన్నింగ్కే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ యావరేజెస్, ఇది ఆర్జీబీ లైన్స్ వేసారు, వీటి గురించి ఏమైనా చెప్తారా? ఆర్జీబీ ఇది ఉంది కదా మూవింగ్ యావరేజెస్. ఈ మూవింగ్ యావరేజెస్ ఇక్కడ చూసారు కదా, ఈ వైట్ కలర్ ఇంపార్టెంట్, ఈ వైట్ కలర్ ఉందా ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఎల్లో లైన్ ఉందా, ఎల్లో లైన్, ఈ 2 మైండ్ లో పెట్టుకోండి. ఈ 2 ఇంపార్టెంట్. ఎందుకంటే అవి చేంజ్ అవుతున్నాయంటే మన మార్కెట్ డైరెక్షన్ ఎటు సైడ్ ఉందో మనం ఒకరోజు ప్రిడిక్ట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ కలర్ వచ్చిందా, మార్నింగ్ ఫస్ట్ 5 మినిట్స్ వదిలేసేయండి, అది కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఫస్ట్ 5 మినిట్స్ వాలిటిలిటీగా ఉంటుంది, డెసిషన్ మేకింగ్ రాక్ అయిందంటే పెద్ద లాసెస్ వస్తాయి. సో ఫస్ట్ 5 మినిట్స్ వదిలేసేయండి, దాని తర్వాత వచ్చి మైండ్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చిందా వైట్ కలర్ అంటే ఇది వీక్ అయిపోయింది అని అర్థం, కాల్ ఆప్షన్. అక్కడ కూడా మీరు ఫిల్టర్ చేయొచ్చు ఏది స్ట్రాంగ్ ఉంది ఏది. ఇన్ కేస్ దీని పైన ఉన్నా కానీ బై చేయబాకండి, బ్లాక్ లైన్ పైన ఉన్నా కానీ బై చేయకండి. ఎందుకంటే ఇది మీకు ఇది ఉంది, ఇది మళ్ళీ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందంటే ఇట్లా గ్రీన్ లైన్ కానీ వస్తేనే స్ట్రాంగ్ అవుద్ది, లేకపోతే లేదు. సో ఇక్కడ ఎల్లో వచ్చింది, ఇది స్ట్రాంగ్, ఓకే ఒప్పుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎల్లో వచ్చిందా, ఓకే మళ్ళీ దీనిపైన ఉంది, మళ్ళీ స్టాప్ లాస్ దీని కిందకే పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చేసి ఇది రెడ్ కలర్ లో పోయింది, ఎల్లో తర్వాత రెడ్ కలర్ వచ్చిందంటే అది వీక్ అయిపోయింది అని అర్థం. వీక్ అయిపోతే రీసెంట్ స్వింగ్ ఇది కదా, ఇది వెరీ క్రూషియల్ ప్రైస్ ఇది అనమాట. అంటే సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాప్ లాస్ పెట్టుకొని వదిలేసేయండి. 20 పాయింట్సే కదా, వదిలేసేయండి, ఏం కదా, అక్కడ దాకా రావడానికి అంత సినిమా లేదు దానికి. ఏది పిఈ తీసుకోవాలా మీరు చెప్పేది? పిఏ సెల్లింగ్ కోసం నేను చెప్పాను. అంటే ఇది వీక్ అయిపోయింది, ఇక్కడికి కానీ వచ్చిందంటే అప్పుడు దాకా మీరు షిఫ్ట్ అయిపోవాలి పక్కదానికి. అంటే ఇది వీక్ అయిపోయింది కదా ఇక్కడ. సో పుట్ ఆప్షన్ కి కరెక్ట్ ఈ టైంలో 10:45 అప్పుడు ఇక్కడ చూడండి
ఇక్కడ తీసేసుకొని స్టాప్ లాస్ ఇది, అప్పుడు చూసారా ఇదే వస్తుంది, స్టాప్ లాస్ ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి చూసుకున్నా మీకు ఇక్కడికి చూడండి అన్నే పాయింట్స్ వస్తాయి. సో అన్ని పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చేసారు అనుకోండి, కూల్ గా ఉండండి, ఏం లేదు. ఇక్కడ దాకా వచ్చినా కానీ మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది ఎంట్రీ కార్డ్ నుంచి చూసారా, 43 పాయింట్స్ వచ్చింది. మీరు ఇదంతా పట్టుకోకపోయినా కానీ ఆ రోజు మీరు ఇక్కడ వరకు పట్టుకున్నా కానీ గమ్ముగా పక్క వెళ్ళిపోయినా ఓకే, ఇదంతా మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. కానీ ఫస్ట్ అయితే మీకు ఎంతైతే స్టాప్ లాస్ పెట్టో దానికి మంచి వస్తుంది. ఒక రోజు 2 రోజులు ఏమన్నా చిన్న చిన్న స్టాప్ లాస్ లిఫ్ట్ అవుతాయో కానీ అది నిన్న బ్లాక్ లైన్ కి పైకి కిందకి తిరిగింది కదండి. అవును, బ్లాక్ లైన్ దగ్గరే కొట్టుకుంటా ఉంది అది. అప్పుడు ఆ మూమెంట్ ఏం చేయాలా ఎటు పోవాలో తెలియలేదు నిన్న మాకు. అంటే కాల్ సైడ్ వెళ్తూ మేము డిసైడ్ చేయలేకపోయాం చాలాసేపు. అన్న అదే ఒక్క మాట చెప్తానండి, మీకు డిసైడ్ చేయలేదు కరెక్టే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇచ్చిందా ఇది కాల్ స్ట్రాంగ్ గా ఉందని చెప్తుందా? అవును చెప్తుంది. ఇక్కడ తీసుకున్నారా 150? లేదు తీసుకోవాలి, అంటే బ్లాక్ లైన్ మీద ఉంది, కొద్దిగా దాటితే తీసుకుందామని వెయిట్ చేశాను. ఓకే ఓకే, ఇక్కడైనా తీసుకున్నారు కదా. సపోజ్ ఇక్కడ తీసుకోలేదు, ఇక్కడ తీసుకున్నారు అనుకుందాం. చెప్పు 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 చూడండి, ఇక్కడైనా తీసుకున్నాను అనుకుందాం, ఒక లాటో 8 లాట్ తీసుకున్నాను అనుకుందాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీక్ అయిపోయింది కదా. ఇక్కడ కానీ వీక్ అయిందా? ఓకే, వీక్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే సార్ ఒకటి డౌట్, స్మాల్ డౌట్, ఇది కూడా కాల్ బ్లాక్ లైన్ పైన ఉంది, ఇది కూడా బ్లాక్ లైన్ పైన ఉంది కదా, అప్పుడు ఏం చేయాలా? బ్లాక్ లైన్ పైన ఏది ఉంటే ఒక సైడ్ వన్ డైరెక్షన్ కి వెళ్ళిపోతుంది ఆ రోజు. కావాలంటే మీరు గమనించండి, మీరు ఎన్ని చేయాలంటే అదే ఎన్ని సార్. ఇప్పుడు నిన్న బ్లాక్ లైన్ మీద ఎల్లో 1 2 3 4 5 6 5 సార్లు కనపడింది. అంటే మనం దీన్ని తట్టుకి ఖాయం చేసుకోవాలి, రెడీగా ఉండమంటారా? అంతే అంతే అంతే, అక్కడ సపోర్ట్ గట్టిగా ఉందని అర్థం. మీరు ఇక్కడ తీసుకున్నారంటే మీరు చూడండి, ఎల్లో వచ్చింది చాలా సార్లు వచ్చి చూడండి, ఎల్లో ఇటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ వచ్చింది. అంటే రీసెంట్ స్వింగ్ ఏది ఉందో అది మెయిన్ పాయింట్స్. ఇక్కడ తీసుకున్నారనుకోండి, దీని రీసెంట్ స్వింగ్ ఇదొకటి అంటే ఈ ఏరియా దాటితేనే అది వీక్ అయిపోయినట్టు, లేకపోతే లేదు. వెరీ క్లియర్. చూడండి మీరు ఎక్కడ తీసుకున్న మార్కెట్ కొద్దిగా మార్నింగ్ 1 అవర్ అది ఆ బ్లాక్ లైన్ దగ్గరే ఉంది, పైకి వెళ్ళాలి కిందకి వెళ్ళి ఎటు డిసైడ్ అవ్వాలి అర్థం కాలేదు. అయితే మీరు చెప్పినట్టు చూస్తే ఇప్పుడు ఎల్లో ఎక్కువ ఎల్లో ఇంటుంది కాబట్టి మనం పుట్టుకే తీసుకోవాలి. అంతే, అలాగే తీసుకోవాలి. అంటే ఎక్కువ మనకి సపోర్ట్ గట్టిగా పడుతున్నాడు దాని అర్థం. అంతే. చూడండి మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా బ్లాక్ లైన్ పైన ఇది ఉందా, ఇది చూడండి. ఒక్క నిమిషం లైన్ లో ఒక్క నిమిషం లైన్. అంటే 2 స్క్రీన్లు వేసుకుంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అవునవును, నేను అనేది ఇక్కడ చూడండి, ఇది అంతా బ్లాక్ లైన్ పైన ఉందా. ఇక్కడికి వచ్చేసరికి కాల్ ఆప్షన్ వీక్ అయిపోయి చిన్నగా వస్తా ఉంది, ఉందా, వీక్ అవుతా ఉంది. కానీ ఇది మటుకు స్ట్రాంగ్ గానే ఉందా, అంటే మీకు ఎటు సైడ్ బలం ఉందనేది ఇది ఒకటి చెప్తుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు అనుకో భయం వచ్చేస్తుంది. అదే గాని కొద్దిగా తక్కువ క్వాంటిటీ తీసుకొని, ఇప్పుడు సపోజ్ నేను ఎంట్రీ అయ్యాను, అయినప్పుడు ఎప్పుడు 9:30కి ఎప్పుడు ఎంట్రీ అయ్యా. ఎంట్రీ అయితే 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుని బయటకు వచ్చా, ఎందుకంటే కిందకు వచ్చేసింది, బ్లాక్ లైన్ వచ్చేసి మళ్ళీ పైకి పోయింది. అదే చెప్పేది మీకు. వెయిట్ చేసి 11:30కి తీసుకొని అప్పుడు ప్రాఫిట్ తీసాను అనమాట. అదే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ ఇది. సో మీరు ఇక్కడ నుంచి ఇది స్టాప్ లాస్ అంటే 30 పాయింట్లు మీరు ఫిక్స్ అయిపోండి. 30 పాయింట్లకి నేను ఎంత ఇవ్వగలను మార్కెట్ కి, ఏది నేను ఇంత రిస్క్ తీసుకున్నాను, నేను ఒక 1000 పెట్టాను, 30,000 లాస్ ఇవ్వాలి దానికి. అట్ట కాకుండా మీరు ఒక 500 షేర్లు తీసుకున్నారు అనుకో 15,000, లేదు 250 తీసుకున్నారు అనుకోండి 7,500, ఇట్లా లెక్కేసుకున్నారు అనుకోండి, వదిలేసారు అనుకోండి, మీకు ఇక్కడ నుంచి చూడండి మీకు ఎంత ఉందో, ఇక్కడ దాకా వచ్చిందా, మీకు డబుల్ అయిపోద్ది. మీరు ఇచ్చిన దానికి డబుల్ వస్తుంది ఆడ. దాంట్లో మీరు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేం చేస్తారు, సగం కొంటే అమ్మేసేయండి. ఏమంటానంటే నేను ఇక్కడ కొన్ని మళ్ళీ వచ్చి నీ స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చి హిట్ అయినా గానీ మీరు 0 అవుతుంది. అదే మన దాటి పైకి పోయింది అనుకో, కాయ వచ్చినట్టు. అంతే నేను అనేది మీకు ఇదంతా సగం వదిలేస్తే సేఫ్ జోన్ లో ఉంటే
ఎస్ఎల్ హిట్ అయినా మనం భయపడాల్సిన పని ఉండదు. ఆ. మనం క్యాష్ లో ఉన్నామని చెప్పి ఐడెంటిఫై అవుతాం. మీరు రోజు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండు ఎట్టుపోతున్నాయి చూడండి. ఇక్కడ వైట్ కలర్ వచ్చిందా, వైట్ కలర్ వచ్చి అంటే వీక్ అయిపోయినట్టు పుట్టు, అవునా? వీక్ అయిపోయి ఇటు వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ గ్రీన్ అయింది, గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ వస్తే ఇక్కడ వచ్చిందా, ఇక్కడ బై చేస్తే మీ స్టాప్ లాస్ రీసెంట్ స్వింగ్ ఇదే, చిన్నది, చిన్న లాస్, చిన్నదే ఇవ్వాలి. ఇక దానికి మించి ఎక్కువ కూడదు. ఎందుకంటే ఒకవేళ స్టాప్ లాస్ ఇట్టేది అనుకో కిందకి ఇక్కడ దాకా పడిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకోసంగా అదే యాక్చువల్ గా మార్కెట్ నేను 11 లోపు క్లోజ్ చేద్దాం అనుకుంటాను. నిన్న 11 దాకా డిసైడ్ అవ్వాలా, పైకి పోవాలా కిందకి పోవాలా, అదే స్టార్ట్ అయిపోయింది. అది ఎందుకంటే నిన్న రూపాయి వాల్యూ పడిపోయింది. అంటే మధ్యాహ్నం న్యూస్ ఎలా ఉంటాయి అంటే గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, ఒకటి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ ఇండియన్ రూపీ కూడా ఆ టైంలో వీక్ అయిపోయింది. కాబట్టి అందుకని ఇక్కడ వరకు కన్సల్టేషన్ అంటే ఆ న్యూస్ వల్ల ఎటు సైడ్ పోద్దో దానికి తెలియదు మార్కెట్ కి, అందుకోసంగా కన్సల్టేషన్ అయింది. ఆ టైంలో న్యూస్ వచ్చాయి కాబట్టి దానికోసంగా అక్కడ నుంచి మూవ్మెంట్ వచ్చింది. ఒకవేళ ఇండియన్ రూపీ పని పెరిగింది అనుకో, అంటే మనకి ఫేవర్ గా ఉందనుకో, పుట్ ఆప్షన్ కింద పడిపోయి ఉండేది. అదే ఏం లేదు, ఒక 15 రోజులు కంప్లీట్ గా వాచ్ చేస్తే మనకి కంప్లీట్ గా అర్థం అవుద్ది. అలాగే నెంబర్ ఆఫ్ డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. మీకు ఒక 20 రోజులు వాచ్ చేశారంటే ఏది స్ట్రాంగ్ ఏది వీక్ అని, ఇన్ కేసు ఒక చిన్న స్టాప్ లాస్ వచ్చినా మీ నెక్స్ట్ 3 రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ప్రాఫిట్లే ఉంటాయి. నేను వాచ్ చేసిన వారం రోజుల్లో 100% డబల్ పైన గ్రీన్ థిక్ గ్రీన్ అయితే వెళ్ళిపోద్ది భయ్యా. నేను అదే చెప్పేది, లాస్ చాలా తక్కువ ఉంటది, లాస్ చాలా తక్కువగా ఉంటది. అది ఎల్లో ఒక రోజు ఎల్లో నుంచి పైకి పోయి మొదటి రెడ్ లైన్ టచ్ అయింది, అక్కడికి టచ్ అయింది. మీకుంటే చూడండి, ఈ ఏరియా దగ్గర మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు, ఈ ఏరియా దగ్గర. కాకపోతే ఇక్కడికి ప్రైస్ రావాలంటే నెలకు ఒకసారి గానీ 2-3 నెలలకు ఒకసారి గానీ వస్తుంది, అంతేగాని ప్రతిసారి వచ్చి టచ్ కాదు. ఇక్కడ మీరు కావాలని చెక్ చేసుకోండి క్లాసులో. మొదటి గ్రీన్ రెండో గ్రీన్ 100% ఎల్లో వరకు ఖాయం వచ్చేస్తుంది. అది కూడా లేట్ అయినా మనం వెయిట్ చేస్తే పని అవుతుంది. అంటే ఈవెంట్స్ ఎప్పుడైనా ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు బడ్జెట్ డే వస్తుంది, అందుకోసంగా మార్కెట్ లో వాలటిలిటీ ఎక్కువ ఉంటది, అంటే పైకి కిందకి పోవడం ఉంటది. సో ఆ ఎటు సైడ్ డైరెక్షన్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ చెప్పద్ది. ఇది ఏంటంటే ఇది ఉందా మూవింగ్ యావరేజ్, ఈ వైట్ కలర్ గా వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి, ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఓకే, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి ఏదన్నా వచ్చి ఒక్క నిమిషం ఇంకోసారి ఇలాగ ఉందనుకోండి, అంటే ఎక్కువసేపు వైట్ ఉంది చూసారా, పక్కాగా బయటకు వచ్చి ఎగ్జిట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉందిరా అంటే అది వీక్నెస్ ఎక్కువ ఉందని అర్థం. అదే విధంగా ఎక్కువసేపు ఎల్లో కలర్ ఉందంటే స్ట్రాంగ్నెస్ ఉంది అని అర్థం. ఒకవేళ ఇక్కడ బై చేసినా గానీ రీసెంట్ స్వింగ్ స్టాప్ లాస్ గా పెట్టుకోండి. ఇన్ కేసు ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయినా గానీ టార్గెట్స్ పెద్దగా ఉంటాయి. అవును, అర్థం. అదే ముందు క్వాంటిటీ బై చేసినట్టు సగం ఎగ్జిట్ చేస్తే సేఫ్ జోన్ లో ఉంటారు. అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ బై చేశారనుకోండి, ఇంకో పాయింట్ కూడా చెప్తాను వినండి. ఇక్కడ ఎల్లో కలర్ బై చేశారనుకోండి, మీరు మళ్ళీ వైట్ కలర్ వచ్చేదాకా ఉండొచ్చు భయం లేకుండా. అంటే ఇక్కడ మళ్ళీ వైట్ కలర్ వస్తేనే కదా అది వీక్. అవును, అంతే. మీకు క్లారిటీ ఉంది కదా. అప్పుడు దాకా మీరు అప్పుడు ఇక్కడ వచ్చేసింది. కాకపోతే మనకు భయం ఏంటంటే ఇక్కడ దాకా మీకు ఒక 20,000 ప్రాఫిట్ ఉందనుకుందాం. ఇక్కడ నుంచి పడిపోతుంటే 20,000 కాస్త 15,000కి వస్తుంది, 15,000 కాస్త ఇక్కడికి వచ్చేసి 13,000 అవుతుంది. ఒరే పడిపోతుంది అని చెప్పేసి ఆ భయమే మమ్మల్ని ఎగ్జిట్ అయ్యేలాగా చేస్తుంది. అంటే 20,000 ఉండింది అబ్బా ఇందాక, ఇప్పుడు మళ్ళీ 13,000కి వచ్చింది అని చెప్పేసి ఒక ఫీర్ వచ్చేస్తుంది. అవును, ఇది వరకు మనం ఇది మీరు చెప్పక ముందు లేదంటే మీరు ఇవ్వక ముందు ఏదైనా బై చేస్తే నాకు తెలిసేది కాదు, ఉండాలా వెళ్ళిపోవాలా ఏం లేకపోతే పైకి పోద్దా కింద పోద్దా అనేది. కానీ మీరు ఈ గ్రాఫ్లు ఇచ్చిన తర్వాత ముందు నేను ఆ ఇండికేటర్ చూసుకొని గ్రీన్ కలర్ పెడితే ధైర్యంగా ఉంటున్నా లోన. అంతే, సేమ్ అంతే. అంతసేపు ఉండాలి, అంతసేపు ఉండి ఎన్ని పాయింట్లు కానీ అన్ని పాయింట్లు పెట్టుకొని
బయటకు వచ్చేస్తాం. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక మాట చెప్పడం చెప్తున్నాం అంటే మనం ఇక్కడ మార్కెట్ లో ఏంటంటే ఏం చూస్తున్నాం అనేది కాదు, ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అవును. అంటే ఈ రోజు ఒక పాయింట్ నేర్చుకుంటారు, రేపు ఇంకో పాయింట్ నేర్చుకుంటారు, ఎల్లుండి ఇంకో పాయింట్. కానీ మీకు నెక్స్ట్ 3 months కూడా ఈ పాయింట్స్ తిరుగుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ఎంట్రీలు ఎగ్జిట్ మీ అంతటా మీరే తీసుకోవాలి. అది నేను చెప్పేది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఈ బ్లూ లైన్ ఉంది కదా, దీనికంటే వెరీ పవర్ఫుల్ ఇది. దీన్ని టచ్ అయిందా, ఇది టచ్ అయిన తర్వాత ఇది ఇంకా పైకి పోదు. ఓకే, ఇది పోదు. మీరు చూడండి ఒకసారి టచ్ అయిందా, ఇక్కడ టచ్ అయిందా, హలో ఇక్కడ టచ్ అయిందా, ఇక్కడ టచ్ అయిందా, అట్టాగా 3 సార్లు 4 సార్లు టచ్ అయ్యి దీనికంటే పవర్ఫుల్ అది. ఒకసారి చెప్తాను చూడండి, ఇక్కడ వచ్చేసింది, ఆగిందా, వచ్చింది, దీని కిందకు వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలి. చిన్న స్టాప్ లాస్ లో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ పోయిందా, ఎంత సేపు ఉంటే అంత పెద్ద ర్యాలీస్ వస్తాయి. ఇక్కడ బై చేసినా కానీ స్టాప్ లాస్ ఇది పెట్టుకోవాలి. ర్యాలీ మటుకు పెద్ద ర్యాలీలు వస్తాయి, అసలు మీరు నమ్మరు. ఈ బ్లూ లైన్ అంత పవర్ఫుల్, అంటే ఇది ఒక 200 మూవింగ్ యావరేజ్ ఇది. ఓకే, చూడండి ఇది వీక్ అయిందా, రీసెంట్ స్వింగ్ ఏదుందో ఈ స్వింగ్ ఇది పెట్టుకోవాలా, రీసెంట్ గా ఏదుందో అంత పెద్దది పెట్టుకోవాలా. ఓకే, అది అదేలేండి. ఒక 15 రోజులు 10 రోజులు వాచ్ చేస్తే అన్న డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడుగుతూ ఉంటే మాకు క్లారిటీ అవుతుంది. మీరు ఈ డౌట్స్ లో కూడా క్వాంటిటీ సైజ్ చిన్నదే ట్రై చేయండి, ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఎక్కువ తీసుకున్నారు అనుకోండి కంగారు పడిపోతారు. ఏది స్లోగా ఒక నెల ఉన్నారా, తక్కువ క్వాంటిటీ ట్రై చేయండి. దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా, పక్క నెల క్వాంటిటీ సైజ్ పెంచుకోండి. అదేలేండి, నేను వారం అయింది. అదే ఇంకా ఒక నెల పోతే ఇంకా అప్డేట్ దాంట్లో మార్చుకున్నారు. మీకు అసలు ఎవరైనా కొత్త ట్రేడర్ ఎవరైనా సరే మీరు ఏది పుట్ అంటే ఏంది, కాల్ అంటే ఏంది, అవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఎంత కావాలో అది తీసుకుని ఎగ్జిట్ అయిపోతా ఉండొచ్చు. దానికి మించి ఏం లేదు. కాకపోతే రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంత ఉందో చూసుకొని రిస్క్ ఎంత ఇవ్వగలరు తీసుకొని వచ్చేసేసి మళ్ళీ దాన్నే రొటేషన్ చేసుకున్నట్టు మీరు ఎట్లా ప్లాన్ చేసుకోండి. అది క్వాంటిటీ సైజ్ అంతే. క్వాంటిటీ సైజ్ మటుకు మీరు ఎంత తీసుకుంటారు అనేది మీ సొంత నిర్ణయాలండి. కానీ ప్రాబిలిటీ ఎట్ సైడ్ ఉంది అంటే కాల్ సైడ్ ఉందా, పుట్ సైడ్ ఉందా. సైడ్ వైజ్ మార్కెట్ అయితే బ్లాక్ లైన్ కింద ప్రైజెస్ కానీ మళ్ళీ ఇంకొక మాట, ఇంకోటి ఈ బ్లూ లైన్ ఉంది సరే, ఈ బ్లూ లైన్ దగ్గరికి ఎక్స్పైర్ రోజు మటుగా వస్తుంది. ఓకే సార్, ఒకసారి మళ్ళీ ఎంట్రీస్ ఒకసారి చెప్పగలుగుతారా? బ్లూ లైన్ ఏది గ్రీన్ గా ఉంటే అదే స్ట్రాంగ్. మార్కెట్ కి ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళకండి. వెళ్ళారంటే మీరు భారీ మూల్యం ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్తుంది సార్. ఒకసారి ఈ లైన్స్ మీద ఒకసారి ఎంట్రీస్ ఎలాగో చెప్పగలుగుతారా? ఈ లైన్స్ ఇక్కడ వచ్చింది కదా, చూసారా, ఈ 2 రెడ్ లైన్స్ వచ్చాయా. మీరు సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అంటే, ఇక్కడ తీసుకున్నారంటే ఎంట్రీ స్టాప్ లాస్ ఈ రెడ్ లైన్ కింద ఒక క్యాండిల్ వచ్చి ఆగితేనే ఇవ్వండి. మీకు ఎంతైతే మాక్సిమం ఇక్కడ వచ్చి రివర్స్ అవుద్ది, అంటే ఇది ఒక సపోర్ట్ టైప్ అన్నమాట. ఇది కానీ బ్రేక్ అయిందంటే ఆ పర్టికులర్ ఆప్షన్, అంటే ఈ కాల్ ఆప్షన్ అయితే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అయితే పుట్, అది ఇంకా వీక్ అయిపోయిందని అర్థం. ఇది రెడ్ లైన్ లో అండి, రెడ్ లైన్ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెడ్ లైన్ ఉందా. ఓకే, మొన్న 23వ తేదీ బ్లాక్ లైన్ కింద కాల్ ఆప్షన్ వచ్చింది. అవును వచ్చింది. వచ్చిన వెంటనే అంటే ఈ ఆ కాల్ ఆప్షన్ వీక్ అయిపోయింది అని అర్థం, అవునా? అవును. ఇది ఈ రెడ్ లైన్ దగ్గర వచ్చి సపోర్ట్ తీసుకుని పైకి లేయాలని మళ్ళీ ట్రై చేసింది. కానీ మార్కెట్ లో సిచ్యువేషన్స్ వల్ల అదేం జరిగిందంటే ఇక్కడ వచ్చేసిందంటే మీకు అర్థం చేసుకోవచ్చు, ఇది ఇంకా వీక్ అయిపోయింది. అంటే ఇందాకేమో ఒకరో వీకే, ఇప్పుడు టూ మచ్ గా వీక్ అయిపోయింది. అప్పుడు మనం కాల్ పుట్ సైడ్ గట్టిగా అటు తీసుకోవచ్చు. అంతే అంతే. చూడండి, కానీ టైం కూడా చూడండి, ఇక్కడ ఉందా 1:15 టైము. సో
ఎందుకు ఈ రివర్స్ ఎందుకు కన్ఫ్యూజ్ లేకుండా అదే పచ్చగా ఉన్నప్పుడు వెళ్తే సరిపోతుంది కదా, రెడ్ గా ఉన్నప్పుడు దీని జోలికి ఎందుకు వెళ్తాం? భయ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, దీని కింద ఇదొక సపోర్ట్ జోన్ చూడండి, ఇదొక సపోర్ట్ జోను, దీని తర్వాత ఇదొక సపోర్ట్ జోన్. మెసేజ్ వచ్చింది చూడు, అదే వాళ్ళే గ్రూప్ వాళ్ళే మెసేజ్ ఏడుంది ఎదురు. ఇక్కడ మీరు ఒక 20 days అబ్జర్వ్ చేస్తే చూడండి, గమనించండి, ఈ బ్లూ లైన్ దగ్గర నుంచి మాక్సిమం వస్తుంది. అంటే తక్కువ ప్రైస్ కి దొరకదు భయ్య. ఇక్కడ మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలని కొనేసి జస్ట్ సగం క్వాంటిటీ ఇక్కడ ఎగ్జిట్ అయినా సార్ అక్కడికి వచ్చినప్పుడల్లా డబుల్ అవుతుందా సార్ మనకి క్యాపిటల్? అవుతుంది అవుతుంది అవుతుంది. ఇక్కడికి దగ్గర వచ్చినప్పుడల్లా నుంచి ఇప్పుడు ఒక 10 రూపాయలు అంటే 20 రూపాయలు అలా అవ్వచ్చు. అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కరో స్మార్ట్ గా ఉండాలన్నమాట. ఎలాగంటే సపోజ్ మీరు ఈ ఏరియాకి వచ్చినప్పుడు మీరు చూడండి, ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎక్కువ కొనుక్కొని జస్ట్ అక్కడ పోగానే ఇక్కడ మీరు సగం కొంటే అమ్మేసేయండి. అమ్మేస్తే అది పైకి వెళ్ళింది అనుకోండి ప్రాఫిట్ వస్తుంది. లేదు చిన్న స్టాప్ లాస్ పెట్టారనుకోండి మీ ప్రాఫిట్ లో కొద్దిగా తగ్గద్దు అంతే, కానీ మీకు ప్రాఫిట్స్ పెద్దగా వచ్చేస్తాయి. అంటే మనం ఒక్కరో స్మార్ట్ గా ఉండాలి అంతే, ఇంకేం లేదు. జస్ట్ మనం రిస్క్ తక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకుని బ్రో, ఇంకేం లేదు. రిస్క్ చాలా తక్కువగా ఉండాలి, ప్రాఫిట్స్ పోతుంటే ఇంకా పోనివ్వాలి, అలాగనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి కాల్ ఆప్షన్ వీక్ అయింది. కరెక్ట్ గా ఎంత 1.15, ఓకేనా? సో కరెక్ట్ గా 1.15 అప్పుడు ఇక్కడ చూడండి, పుట్ ఆప్షన్ సార్ ఇక్కడ ఉందా, ఇక్కడ తీసుకొని ఇక్కడ వీక్ అయింది కదా, మీరు ఇక్కడ బై చేసినా గానీ స్టాప్ లాస్ ఈ కాల్ ఆప్షన్ పైకి వచ్చి ఆగితేనే దీన్ని ఎగ్జిట్ అయిపోండి. ముందర చెప్తున్నాను బాగానండి సార్. ఇదే ఆప్షన్ తీసుకోవచ్చా వేరే ఆప్షన్ తీసుకోవచ్చా? ఈ ఆప్షన్ తీసుకోవచ్చా వేరే? మీరు ఈ ఆప్షన్ తీసుకోండి. ఏ ఆప్షన్ తీసుకున్నా గానీ ఇది కానీ స్టాప్ లాస్ కొడితే దాన్ని కూడా ఎగ్జిట్ అయిపోవాలి మీరు. అంటే మీరు టోటల్ దీంట్లో ఎక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నా గానీ ఇది వచ్చి స్టాప్ లాస్ హిట్ అయితే దాన్ని ఎగ్జిట్ అయిపోవాలి, ముందరే చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ 1.15 ఇది వచ్చింది. ఎందుకు తీసుకున్నాము? ఇక్కడ ఇది వీక్ అయిపోయింది కాల్ ఆప్షన్. సో ఖచ్చితంగా మనం షిఫ్ట్ అయిపోయి పుట్ ఆప్షన్ లోకి వెళ్ళిపోయి స్టాప్ లాస్ దీనికి ఇది కదా, అంటే రీసెంట్ గా కాల్ ఆప్షన్ ఇది కదా, అంటే ఏ నిమిషం ఇది 1-2, ఇక్కడ 1-2 ఏది ఉంది నిమిషం 1-2 1-2 ఇది ఉంది కదా. సో స్టాప్ లాస్ మీరు ఇది పెట్టుకోవాలి, చూసారా? చిన్న స్టాప్ లాస్ అంటే మీకు ఎన్ని పాయింట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. అక్కడ 32 పాయింట్లు స్టాప్ లాస్. మీరు వదిలేశారంటే ఇటువంటి వాటిని 32 పాయింట్స్ ఇచ్చి వదిలేశారు. ఒక లాట్ పెట్టుకోండి, మీరు ఎక్కువ పెట్టలేనప్పుడు ఒక లాట్ పెట్టండి. జస్ట్ స్టాప్ లాస్ ఆడ పెట్టేసి గమ్ముగా వదిలేసారు అనుకోండి, మీకు బిగ్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. అది ఎంత వస్తుంది అనేది ఎల్లో దగ్గరైనా ఎగ్జిట్ అయిపోండి. మీకు అంత కన్ఫ్యూజన్ ఉంటే ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోండి. 1:1 అన్న పెట్టుకోండి, ఇక్కడన్నా పెట్టుకోండి. ఇట్లాగా మీరు ఒక కొన్ని రోజులు చేస్తా ఉంటే మీకు లాసెస్ కనపడవు. ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్ పెరగద్ది. మళ్ళీ ఇంకోటి కన్సిస్టెన్సీగా డిసిప్లైన్ గా చేస్తే ఒకటి వస్తుంది, యాటిట్యూడ్ వస్తుంది. మళ్ళీ బిగ్ ప్రాఫిట్ కావాలంటే అది వేరేదండి, ఇంకో విధంగా చెప్తాను. అది నెక్స్ట్ లెవెల్. జస్ట్ ఫస్ట్ కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ బయట తీస్తా ఉంటే దాని తర్వాత దీన్ని ఎలాగా మళ్ళీ ఏ విధంగా పెట్టాలని నెక్స్ట్ చెప్తాను. అది మీకు ఇంకో క్లాస్ అండి, ఇది కాదు. జస్ట్ ఇప్పుడైతే ఇండికేటర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ప్రాబబిలిటీ ట్రేడ్స్, హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంది అనేది నేను చెప్తున్నా. లాసెస్ ఎప్పుడు మనకు తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకటో రోజు 2 చిన్న చిన్న స్టాప్ లాస్ హిట్ అయినా కానీ మ్యాక్సిమం ప్రాఫిట్ లోనే ఉంటారు. ఇది మటుకు నిజం. మీరు మామూలు ట్రేడర్స్ ఎక్కడ తప్పు చేస్తారు తెలుసా? ఇక్కడ మిస్ అయిపోయింది కదా, మిస్ అయిపోయింది. మీరు ఇక్కడ తీసుకుంటారు ఎంట్రీలు, ఓకే, ఒక వచ్చి అక్కడ ఆగుతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు. అది ఉంచాలా ఎగ్జిట్ అయిపోవాలి. చాలా మంది ఏంటంటే బాగా పెరిగిన తర్వాత ఎంట్రీలు తీసుకుంటారు. అది ఎందుకు తెలియదు కానీ స్టార్టింగ్ ఈ పాయింట్ దగ్గర ఎలా పట్టుకుందాం అనేది ఒక ప్లాన్ చేయరనమాట. దీంట్లో మార్కెట్ లో ఏంటంటే
ఎవరు కూడా అర్థం కాదు ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ పట్టుకోలేం, ఎండింగ్ పాయింట్ పట్టుకోలేం, కానీ మధ్యలో మటుకు మనం పట్టుకోవచ్చు. కానీ దీన్ని పట్టుకోవాలని ట్రై చేయబాకండి, దీన్ని పట్టుకోవాలని ట్రై చేయబాకండి. ఎందుకంటే వాటిని మనం ప్రిడిక్ట్ చేయలేం, ఎందుకంటే మార్కెట్ లో ఎలా ఉంటాయి సిచ్యువేషన్ మనకు తెలియదు కాబట్టి. కానీ మధ్యలో ఒక దగ్గర ఎక్కడైనా ఒక దగ్గర ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇది పెట్టుకొని ఆ ర్యాలీని పెట్టుకొని, ఇదైతే ఒక ర్యాలీ అనుకుందాం, మామూలు రోజులు వస్తాయి కదా, దాంట్లో కొద్దిగా తీసుకొని ఎగ్జిట్ అయిపోతా ఉండొచ్చు. ప్రాబిలిటీ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ పోతా ఉన్నాడు సార్, ఇంకేం లేదు. ప్రాబిలిటీ ట్రేడ్స్ ని ప్లాన్ చేస్తా ఉంటే ట్రేడింగ్ లో లాసెస్ అనేది మ్యాక్సిమం ఉండదు. మీకు ఎన్ని లాసులు ఉన్నా కానీ దాన్ని కవర్ చేస్తా ఉండొచ్చు. సార్ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తారా? బ్లాక్ లైను, గ్రీన్ లైను, ఎల్లో లైను, రెడ్ లైను, బ్లూ లైను ఎలా యూజ్ అవుద్ది అనేసి. బ్లాక్ లైన్ పైన ఏది ఉంటే అది స్ట్రాంగ్, బ్లాక్ లైన్ కిందకి వస్తే అది వీక్. ఇక్కడ బై చేశారంటే రీసెంట్ స్వింగ్ ఏది ఉందో అది పెట్టుకోవాలి. టార్గెట్ వచ్చి ఫస్ట్ ఇది, ఈ రెండు లైన్స్ వచ్చేసి సపోర్ట్ గా యాడ్ చేస్తాయి మ్యాక్సిమం. ఇంకా మార్కెట్ లో ఎక్కువ ఇది ఆ పర్టికులర్ ఆప్షన్ స్ట్రాంగ్ గా ఉంది అంటే ఆ గ్రీన్ లైన్, థిక్ గ్రీన్ లైన్ దాటేసి ఎల్లో లైన్ దాకా పోద్ది, ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది. ఇక్కడ కూడా రివర్స్ అవుతుంది కొన్నిసార్లు, కరెక్ట్ గా ఇక్కడ వస్తుందా, ఇక్కడైనా రివర్స్ అవుద్ది. అది ఒక 5 పాయింట్ల ముందైనా రివర్స్ అవ్వచ్చు అంటున్నారా? ముందర కూడా ఒక్కరో రివర్స్ అవుద్ది. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే బ్లాక్ లైన్ దగ్గరే ఇట్టగా సస్టైన్ అవుతుందంటే పక్క రోజు కూడా అది స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం. ఓకే సార్. అంటే పక్క రోజు కూడా స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం. ఈ ఏరియా దగ్గర అట్టాగే కన్సల్టేషన్ అవుతా ఆ ఏరియా దగ్గర ఉంటే పక్క రోజు కూడా అది ఎఫెక్ట్ ఇస్తుంది. మళ్ళీ వచ్చేసి ఈ బ్లూ లైన్ దగ్గరికి వచ్చిందంటే మీరు బై చేసుకొని బ్లూ లైన్ కింద ఒక క్యాండిల్ ఆగితే స్టాప్ లాస్ పెట్టుకోండి, అంతే. ఒక్క క్యాండిలే సార్. ఎక్స్పైరీ రోజులో వస్తుంది అన్నారు. అంతే. ఎక్స్పైరీ రోజు దాని ముందు రోజు తప్ప ఈ బ్లాక్ లైన్ వచ్చి ప్రైస్ టచ్ కాదు. బ్లూ లైన్, క్లియర్. బ్లూ లైన్, సారీ బ్లూ లైన్. మళ్ళీ వచ్చేసి ఈ బ్లాక్ లైన్ కింద వచ్చింటే మ్యాక్సిమం ఫస్ట్ వచ్చేసి ఈ రెడ్ లైన్స్ దగ్గరకు వస్తుంది. ఇది కానీ బ్రేక్ అయిందంటే ఈ పర్టికులర్ ఆప్షన్ వీక్ అయిపోయినట్టు. అంటే ఇప్పుడు చూడండి, ఇది వీక్ అయిపోయింది. వీక్ అయిపోయిందంటే ఆపోజిట్ దానికి వెళ్ళి షిఫ్ట్ అయిపోయి అక్కడ బై చేసుకొని జస్ట్ మీ కాల్ ఆప్షన్ పైకి వచ్చిందంటే దీన్ని కూడా ఎగ్జిట్ అయిపోండి. లేదా అట్టే వదిలేసి మీకు ఎంత కావాలో ప్రాఫిట్ తీసుకొని ఇంకా మళ్ళీ పెరుగుతుందంటే మళ్ళీ పైన బై చేయబాకండి. ఇక్కడ మనం చేసే తప్పులు అయ్యాయి. మీరు ఇక్కడ బై చేశారు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు, అది ఎంతైనా పోనీ మనకు అనవసరం, ఎందుకంటే మీరు ఆ ర్యాలీలో లేరు. మీరు మళ్ళీ ఇక్కడ బై చేశారు అనుకోండి, మళ్ళీ మీకు వచ్చిన ఈ ప్రాఫిట్ అంతా ఇక్కడ తీసేసుకుంటుంది. సో మీరు మళ్ళీ మీ మైండ్ సెట్ మారిపోయి మీరు ఏమవుతుందంటే మళ్ళీ పిచ్చి పిచ్చి ట్రేడ్లన్నీ ప్లాన్ చేస్తారు. సో మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డేకి మళ్ళీ మైనస్ లో ఉండడము, లేకపోతే ఎక్కువ క్వాంటిటీ కొనడము, అంటే రకరకాలుగా మీకు ఆలోచనలు వచ్చేస్తాయి. కన్సిస్టెన్సీ బాగుంది. ఇక్కడ తీసుకున్నారా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారా, ఇక్కడ అంటుపోయినా అనవసరం, ఎందుకంటే మీరు మిస్ అయిపోయారు అంతే. లాస్ కాల, మిస్ అయిపోయారు అంతే జస్ట్. సో ఇటువంటి అంటే మీరు లాసెస్ చాలా తక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే టార్గెట్ ఎక్కువ ఉండేటట్టు చేయండి. మీకు ఒక క్లియర్ ఐడియా ఉందా, ఎక్కడ దాకా ఉందా, హోల్డ్ చేసి ఉంచండి, హోల్డ్ చేసి ఉంచుకోండి. ఇక్కడ వస్తేనే ఎగ్జిట్ అవ్వండి. ఓకే, ఈ రోజు ఏదైనా న్యూస్ బాగుంది, లేదా ఏదన్నా మంచి న్యూస్ వల్ల పుట్ ఆప్షన్ పెరుగుతుంది అని మీకు ఒక క్లారిటీ ఉంది, ఓకే ఎల్లో లైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఇట్లాగా రోజు ఒక్కొక్క గ్రో చేసుకుంటా లాసెస్ తగ్గించి కన్సిస్టెన్సీ పెంచుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? సెన్సెక్స్ ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీలో చేయమంటారా, లేకపోతే రివర్స్ లో చేయమంటారా? అంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ సెన్సెక్స్ చేయమంటారా? సెన్సెక్స్ ఎక్స్పైరీ ఏంటంటే హ్యూజ్ వాలిటిలిటీ ఉంటది. ఇప్పుడు మీరు అందుకనే మాకు వెళ్ళాలంటే భయం వస్తుంది. దాని గురించి చేయమంటారా? నేను దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు ఇది తీసుకున్నాను అనుకోండి, 10 పాయింట్లు 15 పాయింట్లు మీకు పెద్ద అనిపిదు. అవును. ఇప్పుడు సెన్సెక్స్ ప్లాన్ చేయాలి, చూడండి ఒకసారి సెన్సెక్స్ చూపిస్తాను. మూవింగ్ యావరేజ్ మీరు రెడ్ కలర్ లో వచ్చిందంటే వీక్ మేడం.
$10.46 ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఇక్కడ వీక్ అయిపోయిందని మీకు అర్థమవుతుంది. ఎక్కడ నుంచి రీసెంట్ స్వింగ్ ఇది. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పక్కదానికి కరెక్ట్ ఈ టైంలో పక్కదానికి షిఫ్ట్ అయిపోండి. కరెక్ట్ గా ఎంత టైము 10:46 10:46 ఇది కదా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ బై చేసి స్టాప్ లాస్ వచ్చేసి కింద పెట్టుకోండి. ఓకేనా, ఇంత పెట్టుకోండి, ఏం తప్పలేదు. 20 పాయింట్స్ ఇస్తారు, ఓకే, ప్రాబ్లం లేదు. ఒకసారి పోయినా మీకు నెక్స్ట్ టైం మీకు వస్తాయి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ తీసుకుంటారు ఎంట్రీ. స్టాప్ లాస్ ఇటు కాదు, చిన్నగా పోయితే ఇక్కడ వస్తే చూసుకుంటే ఎగ్జిట్ అవ్వండి, లేకపోతే ఇక్కడ దాకా ఉండండి, ఇక్కడ దాకా ఉండండి. అది మీకు ఎల్లో కలర్ వచ్చి మళ్ళీ రెడ్ కలర్ వచ్చిందంటే ఇది వీక్ అయిపోయినట్లే. మళ్ళీ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను, ఇది వైడ్ గా ఉందనుకోండి, ప్రైస్ కి ఇది వైడ్ గా ఉందనుకోండి, అది స్ట్రాంగ్ వీక్నెస్ అని అర్థం. అదే విధంగా ఇది వైడ్ గా ఉందనుకోండి, గ్రీన్ స్ట్రాంగ్ గా ఉంది, ఆ పర్టికులర్ ఆప్షన్ స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం. చూడండి, ఇక్కడ నుంచి వీక్ అయిపోయి చిన్న ఇంత వైడ్ గా ఉందా, చూడండి వైడ్ గా ఉందా, అంత వైడ్ గా ఉందా. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ స్క్వీజ్ అవుతా ఉంది, అంటే చిన్నగా అవుతా ఉంది, అంటే మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ అయింది. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఇది కదా నేను చెప్పినట్టు ఈ లో పాయింట్ అనేది రీసెంట్ స్వింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. దీన్ని మళ్ళీ బ్రేక్ చేసిందంటే ఇంకా వీక్ అయిపోయింది అని అర్థం. మీరు ఈ రెండింటిలోనే, ఈ రెండు ఇండికేటర్ లోనే మాస్టర్ అవ్వాలి. రోజు చూస్తూ ఉంటే మీకు ఏమవుతుందా అంటే మీకు ఇది వీక్, ఇది స్ట్రాంగ్ గా ఉందని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు ఎంట్రీలు ఎగ్జిట్ ఈజీగా ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇది స్ట్రాంగ్ అయింది మీరు చెప్పినట్టే, కానీ ఈ పాయింట్ ని మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన వెంటనే దీని కింద ఆపోజిట్ ఆప్షన్ కి వెళ్ళి బై చేసేసి స్టాప్ లాస్ దీని పైనే ప్లాన్ చేస్తాం. అంతే. మీరు ఒక 10 days అబ్జర్వ్ చేశారనుకోండి, పేపర్ ట్రేడింగ్ చేసుకోండి మేడం. మీరు అంటే జస్ట్ రియల్ గా ట్రేడింగ్ చేయకుండా జస్ట్ ఓకే ఇది నా ఎంట్రీ, ఇది నా ఎగ్జిట్, ఓకే ఇది ఎలాగ వర్క్ అయింది ఈ రోజు అని ఒక పేపర్ ట్రేడింగ్ చేశారనుకోండి, ఒక 10 days తర్వాత ఎలా ఉంది రిజల్ట్స్ అని మీకే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నారనుకోండి, మీకు రిజల్ట్స్ బాగుందా లేదా అని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లెవెల్స్ అయితే మీరు రోజు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అంటే మీకు అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది సార్, ఎన్ని కాదు. మార్కెట్ లో ఏదైనా సడన్ గా న్యూస్ బేస్డ్ ఏదైనా ఉంటే మటుకు మీకు అప్పుడు కూడా మంచిగానే వస్తుంది. దానికి ముందరగానే ఇది యాక్టివ్ గా ఉంటుంది. మాక్సిమం బ్లూ లైన్ వెరీ బ్యూటిఫుల్ లైన్ సార్, ఇది బ్లూ లైన్. ఎక్స్పైరీ ముందు రోజు ఇక్కడ వచ్చిందంటే, దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. దీని కింద తీసుకుంటే పెద్ద టార్గెట్స్ వస్తాయి, అంటే మీ అనాలిసిస్ ఉంటాయి కదా. అది ఆ రోజు మళ్ళీ ఇంకా ఎక్కువ వీక్ అయిందంటే దీని కిందకు వచ్చిందంటే జస్ట్ షిఫ్ట్ అయిపోయి, ఇది పక్కదానికి షిఫ్ట్ అయిపోయి ఏ పుట్ ఆప్షన్ తీసుకున్నా అంతే. కాకపోతే దీని పైకి వచ్చి ఆగిందంటే దాన్ని కూడా ఎగ్జిట్ అయిపోవాలి. ఇది ఆప్షన్. ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉంటే రన్నింగ్ లో ఉంటే ఒకసారి రాసుకుని మళ్ళీ ఏమైనా ఉంటే చెప్తాను. సైడ్వేస్ మార్కెట్ గాని ఉంటే ఈ బ్లాక్ లైన్ కింద రెండు ప్రైజెస్ గాని ఉన్నాయంటే, బ్లాక్ లైన్ కింద ప్రైజెస్ రెండు ఉంటే సైడ్ వేస్ మార్కెట్ అని అర్థం. బ్లాక్ లైన్ పైన ఏది ఉందో అది స్ట్రాంగ్నెస్ ఉంది అని అర్థం చేసుకొని మీకు కన్ఫర్మేషన్ దొరికిన తర్వాత రీసెంట్ స్వింగ్ ప్లాన్ చేసి వదిలేసేయండి. అంటే సార్ మీరు చెప్పేది బ్లాక్ లైన్ పైన రెండు గాని ఉంటే ఏదైనా ఒకటి అప్ ర్యాలీ వచ్చేస్తుంది, లేదు 100%. లేదు రెండు కింద ఉందంటే సైడ్ వేస్ మార్కెట్ గమ్ముగా రోజు చేయకుండా గమ్ముగా ఉండాలి, అంతేనా? అంతే. అది ఏంటంటే రెండు బ్లాక్ లైన్ పైన ఎప్పుడు వస్తాయంటే ఈవెంట్స్ గానీ లేదా మంత్ ఎండ్ గానీ వస్తుందంటే బ్లఫ్ చేయడానికి వస్తూ ఉంటాయి సార్.
ఎలాగంటే బ్లాక్ లైన్ పైన వచ్చింది అనుకోండి, బ్లఫ్ చేయడానికి, అంటే ఇది పోతున్నాను అది పోతున్నాను అని చెప్పేసి రకరకాలుగా అందరూ అటు ఉంటారు. ఒకటి ఏది డౌన్ అయితే, ఏది బ్లాక్ లైన్ కిందకి వచ్చేసి బ్లాక్ లైన్ పైన ఏది ఉంటే దానిపైన స్టిక్ ఎక్కువగా క్వాంటిటీ తీసుకొని కానీ అట్లా హోల్డ్ చేసి పెట్టుకుంటే ర్యాలీ ఎక్కువ వస్తుంది. అది మీరు ఒక్క 20 days అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎట్ సైడ్ ఏందని వస్తుంది. చూడండి లాస్ట్ 20 days లో కూడా మీకు ఎక్కువ ఇక్కడ కానీ బై చేశారంటే 1:2 మీకు అమౌంట్ డబుల్ అయిపోతా ఉంటది. కానీ ప్రతిసారి కాదు, ఒక్కసారి టార్గెట్ అయినా కానీ మీరు 10 స్టాప్ లాస్ పనికి వస్తుంది. ఒక్కసారి టార్గెట్ రీచ్ అయినా కానీ క్వాంటిటీ విషయంలో మటుకు మీరు ఒక మంత్ ఎలా చేశారో పక్క మంత్ ప్రాఫిట్ వస్తేనే క్వాంటిటీ సైజ్ పెంచుకుంటూ ఉంటాం సార్. లేకపోతే మళ్ళీ బ్యాలెన్స్ చేయలేరు. అంటే ఒక్క రోజు ఎక్కువ వస్తుంది, ఒక రోజు మీరు లాస్ తీసుకునే రోజు ఎక్కువ క్వాంటిటీ పెట్టారనుకోండి, వచ్చిన ప్రాఫిట్స్ అన్ని ఒక ట్రేడ్ లో కూడా పోతాయి. సో దాన్ని బట్టి కన్సిస్టెన్సీగా ఒక లాట్ చేస్తే ఒక లాటే చేయండి, 2 లాట్లు చేస్తే 2 లాట్లే చేయండి, బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. అదే సార్ 30Kతో ప్రజెంట్ 50K చేశాను సేమ్ ఒక లాట్తోనే. అదే సార్ 1 month నుంచి ఒక లాటే చేయండి అంటున్నాను. నెక్స్ట్ 1 month కూడా ఒకటే చేయండి. మీకు అది అమౌంట్ క్యాపిటల్ పెద్ద అమౌంట్ అయ్యేదాకా కూడా ఒకటే చేయండి. మీకు 30 చేశారు కదా, 90,000 వచ్చేదాకా కూడా ఒక లాటే చేయండి. ఓకే సార్. అలాగా చేశారంటే దాని తర్వాత ఏమైనా 2 లాట్స్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ మీకు ఈసారి అంత అమౌంట్ అవడానికి చాలా తక్కువ టైమే పట్టద్ది. అది ఇన్ని రోజులు పట్టదు అటాగనమాట. ఓకే ఓకే సార్. అది నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఒక 10,000 వచ్చేస్తున్నానండి. అదే భయం వస్తుంది మళ్ళీ. ఒకటి 10 తీసుకొని వచ్చేస్తున్నాను ఎట్లా మార్కెట్. అదే సార్ నేనేమంటానంటే, మీరు ఈ రోజు ఎన్ని క్వాంటిటీ తీసుకున్నారో దానికి ఎంత స్టాప్ లాస్ ఇవ్వగలరో ఆ రోజు ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. మీరు నెక్స్ట్ 5 days కానీ 10 days కూడా సేమ్ అంతే ఇవ్వండి. ఎందుకంటే ఆ రోజు లాభం ఎంత వచ్చిందో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. పక్క రోజు ఒకవేళ ఇన్ కేసు స్టాప్ లాస్ హిట్ అయినా ఆ లాభంలో నుంచే పోద్ది ఒకరవ. అంతేగాని మీరు ఆ రోజు ఎక్కువ క్వాంటిటీ పెట్టారనుకోండి, లాస్ట్ వీక్ 5 ట్రేడ్ చేశానండి, 5 ట్రేడ్ లో ఒకటి కూడా లాస్ లేదు, అన్ని ఇన్కమ్ తీసాను సార్. నేను చెప్తున్నాను కదా, మాక్సిమం లాసెస్ ఉండవు. కావాలంటే 20 days మీరు చూడండి. అంటే నేను అనేది లాసెస్ మనం ఈ ట్రేడింగ్ లోకి వచ్చిన తర్వాత ఎలాగంటే పర్సనల్ లైఫ్ కానీ బిజినెస్ లైఫ్ కానీ ఏది కూడా డిస్టర్బ్ కాకూడదు. ఎందుకంటే దీనివల్ల అనవసరంగా రెండు తీసుకునే ట్రేడర్ వల్ల కానీ ఏదేని వల్ల పర్సనల్ లైఫ్ బిజినెస్ లైఫ్ ఏది డిస్టర్బ్ కాకూడదు. అన్ని ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఇవన్నీ ఊరిని అట్లా చెప్పినవి కాదండి. అందుకోసంగా నేను ఎవరికైనా ముందరకంటే మన ప్రాఫిట్ కంటే లాస్ నుంచి కూడా మాట్లాడాలి. కాన్ఫిడెన్స్ వస్తే దాని తర్వాత మీ ఇష్టం మీ బలం అంతా అంతేలే. మీ బలం ఎంత, మీరు దాన్ని ఎంత తీసుకుంటారో మీ ఇష్టం. క్లారిటీ వచ్చింది అనుకోండి. నిన్న మార్నింగ్ ఏం జరిగిందంటే పొద్దున ఒక 10,000 లాస్ వచ్చింది. అయితే ఇదివరకు బాధపడేవాడు, ఇప్పుడేం బాధ లేదు, వస్తుంది అవకాశం అని. మధ్యాహ్నం 11:30కి ఊపిచ్చింది. పైకి రాగానే అమ్మని ఎంట్రీ అయ్యా, 10,000 లాస్ పోయింది, 10,000 ఇన్కమ్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోయింది, క్లోజ్ అయ్యి షేర్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్న తర్వాత సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు, మీ ర్యాలీ అంతా మిస్ అయిపోయారు, నో ప్రాబ్లం, ఏం కాదు. మీరు మిస్ అయ్యారు అంతే, జస్ట్ లాస్ కావాలా. సో అయితే ఇది వరకు కంగారు పడేవాడిని, అలాగే ఇప్పుడు కంగారు పడట్లా. అంతే, ముందు మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆ పట్టగల పాయింట్లు ఎక్కడైతే ఎక్కాలన్నట్టు మనకు తెలిసిపోయింది. అదే నేను చెప్పేది. మీరు ఫస్ట్ కంగారు పడకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటా, నిదానంగా ఉండండి, ప్రశాంతంగా ఉండే. ఫస్ట్ లాస్ ని యాక్సెప్ట్ చేయండి, ప్రశాంతత ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. ఫస్ట్ ఫిక్స్ అయిపోండి. లాసులు చిన్న లాసులు అబ్బా ఏముందో, ఒకసారి వచ్చిందో పెద్ద వస్తాయి. అట్టగా స్లోగా కన్సిస్టెన్సీ ఉండాలా, డిసిప్లైన్ గా ఉండాలా. మీకు శనివారం ఆదివారం వస్తుంటే బా ఏంద్రా బోర్ కొట్టేస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీకు సోమవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లా ఉంటది. మళ్ళీ మాక్సిమం నేను చెప్పేది ఏంటంటే, మాక్సిమం 10 తర్వాత అంటే 10వ తేదీ తర్వాత మంత్ ఎండ్ వరకు ఈ పెద్ద మూమెంట్స్ వస్తాయి. మీరు ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బ్లాక్ లైన్ పై నుంచి ఎల్లో లైన్ కి వచ్చేన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు 10వ తేదీ ముందర కూడా కొద్దిగా సైడ్ వేస్ లాగా ఉంటాయి. ఎందుకంటే కాంట్రాక్ట్స్, ఆ ప్రీవియస్ మంత్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళన్ని స్క్వైర్ ఆఫ్ చేసుకోవడాలు అన్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దానికోసంగా మీరు ఈ 10th కానీ 12th పైన అన్ని మీకు బ్లాక్ లైన్ పైన అన్ని మీరు స్టిక్ గట్టిగా నిలబడండి. ఏం కాదు, తక్కువ క్వాంటిటీ తీసుకోండి, మీరు ఎంత తీసుకోగలుగుతారో తీసుకోండి, నిలబడండి. ఇక్కడ కొద్ది క్వాంటిటీ అమ్మేసేయండి, ఇక్కడికి వచ్చి కొద్ది క్వాంటిటీ అమ్మేసేయండి, అట్లా ప్లాన్ చేసుకుంటండి. స్టైల్ మార్చండి.
ఒకే రోజు ఒక లాగా కాకుండా స్టాప్ లాస్ అయితే ఫిక్స్ చేసుకోండి అట్లాగా. ఒక 3 months లో మీకు పెద్ద టార్గెట్స్ లాగా స్లోగా బిల్డ్ అయిపోద్ది మీకు తెలియకుండానే. అది నేను చెప్పేది. మీ కాన్ఫిడెన్స్ లో వేరేగా ఉంటది. మీరు లాస్ చూడరు కూడా. అది చెప్పేది. ఒకవేళ చూసిన చిన్న లాస్ ఉంటది, ఆ పక్క ట్రేడ్ తీసుకోగానే మళ్ళీ ట్రేడ్ కి కొద్దిగా టైం ఇవ్వండి. అంటే వెంటనే తీసుకొని, అంటే రివెంజ్ ట్రేడ్లు అంటారు కదా, Yeah. కొద్దిగా టైం ఇచ్చారనుకోండి. అప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎంట్రీ. ప్రశాంతం కాము ఉండండి, మంచి ఎంట్రీలు దొరుకుతాయి. కన్ఫ్యూజ్ అయితే కాకండి, ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కరెక్టే. లాస్ మీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి కూడా మీకు అర్థమైపోద్ది. తీసుకుని రీసెంట్ స్వింగ్ చూడండి భయ, ఇంకేం పర్లేదు. సపోజ్ ఇటు వచ్చిందా, ఇటు వచ్చిందా, ఇటు వచ్చింది, ఇది స్వింగ్ అని మీకు ఎప్పుడు తెలిసింది? ఇక్కడికి వచ్చినా ఇది తెలుస్తుంది. అది ఎలాగంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందా, దీంట్లో సగం దాటితేనే ఇది స్వింగ్. అర్థమవుతుందా నేను చెప్పేది? రీసెంట్ స్వింగ్ అనేది ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి ఎంత దూరం పడిందా, మళ్ళీ ఇది స్వింగ్ లో అని మీకు ఎలా తెలుస్తుంది అంటే దీంట్లో సగం, అంటే ఇక్కడ నుంచి ఇది ఏదా, దీన్ని దాటి ఇక్కడ పోతేనే ఇది స్వింగ్, ఇది లో అని మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది లాస్. అలాగనమాట. ఇది హై బ్రేక్ చేసిందంటే ఇంకా ముందర ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అది ఓకే. ఇట్లాగా చిన్న చిన్న పాయింట్లు రోజు మీరు ఈ 2 ఇండికేటర్లు నేర్చుకోండి. చిన్న చిన్న పాయింట్స్, ఒక 2 ఇండికేటర్లు అయింది, మళ్ళీ వేరే దాంట్లో పోకండి. పోయారంటే మీరు అనవసరం కన్ఫ్యూజ్ అయిపోతారు. అవును, ఎందుకు వచ్చే బోల్డ్ ఇండికేటర్లు ఉన్నాయి, అన్ని